హైదరాబాద్ కి వచ్చిన మన కథలో హీరోకి పాపం ఇండస్ట్రీలో యాక్టర్ అవ్వడం ఎంత కష్టమో అర్థమవుతుంది. ఆయన కూడా మా ఊరే అన్న. అన్న ప్లీజ్ అన్న, నీ దండం పెడతాను అన్న. ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. ఆయన వస్తున్నారా? ప్రొడ్యూసర్ రాము గారు. నమస్తే సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్. నమస్తే సార్. ఎవరమ్మా? మీ సినిమాలో యాక్టర్ గా ఒక్క ఛాన్స్ ఇప్పించండి సార్. సార్ 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 ప్లీజ్ సార్. సార్ 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 ఒక్క ఛాన్స్ సార్. అదేంటి ఊర్లో బాగానే మాట్లాడాడు తమ్ముడు. వెళ్ళరా అన్నా. నువ్వు ఇలా స్టూడియో చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా పని అవ్వదు. రోజుకి నీలా ఇక్కడ బోల్డ్ మంది వస్తుంటారు. వాళ్ళు మాత్రం ఎంతమందికి ఇస్తారు చెప్పు అవకాశాలు? కష్టం తమ్ముడు. మరి ఏం చేయనన్నా, ఇక్కడ నాకు ఎవరో తెలియదన్నా. తెలుసుకోవాలి, తెలుసుకొని పరిచయాలు పెంచుకోవాలి. అంటే ఎలా అన్నా? ఓ పని చేయి, ఇక్కడ కృష్ణానగర్లో ఓంకార్ బార్ అని ఒకటి ఉంది. సాయంత్రం అయితే అసిస్టెంట్ డైరెక్టర్లు, కాబోయే డైరెక్టర్లు అందరూ అక్కడికి వస్తారు. అక్కడికి వెళ్ళావనుకో ఎవరో ఒకరు పరిచయం అవుతారు. అన్నా మన దగ్గర డైలీ బార్కి వెళ్ళి అంత డబ్బులు లేవన్నా. దానికి నన్నేం చేయమంటావే? థ్యాంక్స్ అన్నా, సూపర్ ఐడియా ఇచ్చావన్నా. డైరెక్ట్ గా నువ్వే నాకు సినిమాలో ఛాన్స్ ఇచ్చినంత ఆనందంగా ఉందన్నా. వస్తానన్నా. థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. థ్యాంక్స్ అన్నా. జాగ్రత్త. నీకేమర్థమైంది? చేస్తుంది. ఏం తమ్మి, ఏం కదా మళ్ళీ వచ్చినావు? నమస్తే అన్న, నీకోసం వచ్చానన్నా. వచ్చినావులే కాని అన్నతో మాట్లాడిన తమ్మి. ఇప్పటికీ పోరలు ఎక్కువ మంది ఉన్నారు, మళ్ళా చూద్దాంలే అన్నాడు. అయ్యో ప్లీజ్ అన్న, అలా అనొద్దన్నా. నువ్వే ఏదోటి హెల్ప్ చేయన్నా ప్లీజ్ అన్నా. అన్నకి ఏదోటి చెప్పన్నా. సర్లే, అన్న తాన వేరే గోడౌన్ ఉన్నది, ఆడ జాయిన్ అయ్యేదిలే. పొద్దుగాలొచ్చి. అన్నా వేరే చోట వద్దన్నా, నాకు ఈ బార్లోనే కావాలన్నా. అన్నా బార్లో పనిచేయడం నా లైఫ్ అంబిషన్ అన్నా. భలే గమ్మత్తున్నావు తమ్మి నువ్వు. బార్లో పని చేసుడు ఇంట్రెస్ట్ ఏంది నీకు? అవునన్నా, నిజం అన్నా, నమ్మన్నా. సర్లే, అన్నతో ఇంకోసారి మాట్లాడి చూస్తా. ఏడే ఉండు. రేయ్, ఆ 2 నెంబర్ టేబుల్ బయట నూకేయండి. ఏం తమ్మి అన్నా, పోరు అంత నచ్చిందా? అంతగానం చూస్తున్నావు? చిచి అలాంటిదేం లేదన్నా, బాగా చేస్తానని చూస్తున్నాను అంతే. అన్నా ఏమన్నాడు? నాకు డౌట్ తమ్మి, పంప తీసి దానికోసం ఇక్కడ జాయిన్ అవుతానా? అయ్యో అలాంటిదేం లేదన్నా, చిన్నప్పటి నుంచి నాకు బార్లో పని చేయాలని కోరికన్నా. సర్లే, అన్నతో మాట్లాడినా కేవలం నీ కోసం చెప్పి ఒప్పించిన. థ్యాంక్స్ అన్న, జాగ్రత్తగా పని చేసుకోవాలి. చాలా థ్యాంక్స్ అన్న. సరే, అన్నకు నేను చూపిస్తా, నాతో పడరా. పదన్నా. ఏమండి పార్వతి గారు? ఏదో ఒకటి వేసుకుని త్వరగా వెళ్ళు. అరే ఇది నా డ్రెస్, నువ్వెలా వేసుకుంటావు? అవన్నీ వాడటం నీకు అలవాటైపోయింది. तुम दोनों बाहर जाओ. నువ్వేం టెన్షన్ పడకు, కొంచెం మాట్లాడానికి వచ్చినా. చెప్పండి సార్. 24 తారీఖు మన ఎమ్మెల్యే సాబ్ పార్టీకి మన బార్కు వస్తున్నాడు. నువ్వు ఆయనతో ఒక గంట స్పెండ్ చేసినావు అనుకో, ఆయన మస్తు ఖుషి అవుతాడు. ఆయన ఖుషి అయిండు అనుకో, నాకు కార్పొరేటర్ సీట్ వస్తుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? నేను ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? అంటే పైసలు తీసుకొని వస్తావా? సార్ నేను పడుకోవడానికి రాలేదు సార్, ఇండస్ట్రీకి మంచి డాన్సర్ అవుదామని వచ్చాను. బ్రతకడానికి పని చేస్తున్నాను, కానీ
పడుకొని బ్రతకాల్సిన అవసరం లేదు నాకు. అరే సాల్ది అమ్మా, అంటే ఏం చేయందే మాస్టర్ సినిమాలో ఛాన్స్ ఇచ్చిండా? మీ సినిమా వాళ్ళ సంగతి నాకు తెలియదు అనుకుంటున్నావా? 24 తారీఖు అన్నొస్తుండు, నువ్వు రెడీగా ఉండాలి. సార్ నువ్వు రాలేదనుకో ఇంట్లోకి వెళ్ళి గుంజుకపోతా. వింటుంటేనే కొట్టాలన్నంత కోపం వస్తుందండి, కానీ ఆడు కొట్టించుకునే స్థాయిలో లేడు కదా. అందుకే చెప్పను అన్నాను. మాది భీమవరం అండి. హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక అర్థమైంది మన డ్యాన్స్లో ఎక్స్ప్రెషన్లో ఊర్లో మన ఫ్రెండ్స్కి నచ్చితే చాలదో, ఇక్కడ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకు కూడా నచ్చాలని. ఎంతమంది ఎన్ని మాట్లాడినారో. ఈ మధ్యన ఒకడు మీరు అనుకున్నంత పెద్ద బూత్ తిట్టాడు తెలుసా? అవునా? అలాగని నేను ఊరు వెళ్ళిపోతానే ఏంటి? అయినా సినిమా వాళ్ళని చిన్న చూపు చూడటం ఎప్పటి నుంచో ఉందండి, అది ఎప్పటికే ఉంటుంది. వాళ్ళు మారరు, మనకు మానాల్సిన అవసరం లేదు. అలా చూస్తూ ఉంటే ఏమో అనుకున్నా, విషయం ఉంది. యాక్టర్ అవుదామని వచ్చాను కదండి, ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి, లేకపోతే ఇక్కడ కష్టం. మా రూమ్ ఇటు సైడ్ అండి. వెళ్తానండి, బాయ్. రేపు పొద్దున్న కలుద్దాం. గుడ్ నైట్. ఏమండోయ్, రేపు మాత్రం మీరు నన్ను అస్సలు డిసప్పాయింట్ చేయకూడదు. ఈ రేంజ్లో ఉండాలి, ఓకే? మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలి. బాయ్. బాయ్. అన్నా పైనుండు పో. నేను చెప్పాను కదా సార్ వెళ్ళనని. ఏయ్ సౌండ్ బంద్ కర్రే. ఏంది? పారు ఏమైంది? నేను వెళ్ళనని చెప్పాను కదా సార్. నేను కూడా చెప్పిన కదా గుంజుకపోతానే. అన్నా రేయ్ అన్నా వద్దన్నా, తప్పన్నా. రేయ్ నీకేం పని రాయడా? అలా కాదన్నా, ఇది తప్పన్నా, వద్దన్నా. ఏంద్రా లవ్వా? అయ్యో అలాంటిదేం లేదన్నా. లవ్వా? అక్క రాయ్ లోపలికి వెళ్దాం పద.
రేయ్, సినిమా వాళ్ళని చూడాలనుకో తప్పులేదు, కానీ వాళ్ళతో సుఖపడాలనుకుంటే మాత్రం ఈ సీనుగాడు ఇలాగే రియాక్ట్ అవుతాడు. అన్నా, స్పీకర్లో సాంగ్స్ ప్లే అవుతుంటే ఇయర్ పాడ్స్ ఎందుకన్నా? ఫీల్ కోసం రా. ఫీల్ అయ్యవా? నేను ఫీల్ అవ్వాలి. సారీ అన్నా, సారీ. బార్సీను రియల్ క్యారెక్టరా? మరి ఇప్పుడు బార్సీని ఏం చేస్తున్నాడు? ఆ రోజు జరిగిన ఫైట్లో శంకర్ పైల్వాన్ చనిపోయాడు. సగం హైదరాబాద్ని గడగడలాడించే శంకర్ పైల్వాన్ని చంపడంతో హీరో అవ్వాల్సిన సీను బార్ సీను అయ్యాడు. కొరియోగ్రాఫర్ అవుదామనుకున్న పార్వతితో పాటు ఇంకొంతమంది అతని టీంలో చేరారు. ఆ బార్నే తన డెన్గా చేసుకుని దందాలు చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు. రేయ్ అన్న రాణి, ఇవాళ నీ పని అయిపోద్ది. రాణి, నేను కూడా చెప్తాను. ఏంద్రాను జై అన్నొచ్చు టైం అయింది, ఆగండి. కొండల అంతంత ఉన్నాయండి. నానిచ్చే నమస్తే అన్న. నమస్తే. మ్యాటర్ ఏంటో చెప్పండి అన్న. అసలు ఏం జరిగింది? నువ్వు కాదు, మీరు చెప్పండి. నా కొడుకు ప్యాకాటికి డబ్బులు లేవని వీడి దగ్గర పొలం పేపర్లు పెడితే 6 నెలల లోపల కట్టాలని చెప్పేసి రాయించుకున్నాడన్నా. ఇప్పటికి 5 నెలల 20 రోజులే అయ్యింది. నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను, నా పొలం పేపర్లు నాకు ఇచ్చేయమంటే ఇవ్వకుండా మోసం చేసి తిప్పించుకుంటున్నాడన్నా. ఎలాగని ఇప్పించన్నా? నీ సంగతి ఆయన పేపర్లు ఆయనకి ఇచ్చాయి. అన్నా అట్లా కాదన్నా, నేను చెప్పే. అన్నకెదురు చెప్తావరా? తెలుసు అన్న గురించి, శంకర్ పైల్వాన్నే. అన్న గట్ల కాదన్నా, అవన్నీ నాకు తెలుసన్నా. మనం మర్డర్ చేసి చాలా రోజులైంది కదరా, అందుకే కొంచెం రెస్పెక్ట్ తగ్గినట్టుంది. అన్నా అదేం లేదన్నా. నువ్వు సీజాతి అన్న. అదేం లేదన్నా, సీసా గురించి నాకు తెలుసన్నా. ప్లీజ్ అన్నా, వద్దన్నా. ఆయన పేపర్లు ఆయనకి ఇచ్చాయి. గట్లనే అన్నా. హలో. ట్రైసెప్ చూసే అంత విగ్గా ఉందా? రేపు నుంచి దానికే వర్కౌట్ చేయి. గట్లనే అన్నా. హలో. జాగ్రత్త, స్లోగా వెళ్ళండి. అమ్మ చూడది, తొందరగా డబ్బులు తీసుకో, లేకపోతే మిస్ అయిపోతాడు. నేను చూసుకుంటాను. ఇంకా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు. అసలు మీకు సినిమా చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? సినిమా అంటే పిచ్చి ఉంది కాబట్టి నీ కథ ఓకే చేశాను తమ్ముడు. మరి కాకపోతే నేను చిన్న టెన్షన్లో ఉన్నాను. ఒక 4 రోజుల్లో నేనే నీకు కాల్ చేస్తాను. సరే రై అన్నా. ఆ శెట్టిగాడి ఫోన్ నెంబర్ దొరికిందా? దొరికిందన్నా. మరైతే కాల్ చేసి. సారీ రా, పనిలో పడిపోయి మాట్లాడలేకపోయాను. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.
1 minute ఫోన్ కాల్. హలో, మీ ఆవిడ నా దగ్గర ఉంది. రే మళ్ళీ మీరెవరా? సార్ పేరు ఒకటే సరిపోద్దా లేదా పాస్పోర్ట్ ఆధార్ కార్డు కూడా ఇమ్మంటారా? రే రే ఒక్క నిమిషం ఆగరా, ఇవన్నీ పక్కన పెట్టు. సిటీలో ఎంత మంది దగ్గర ఉందిరా నా పిల్లం? నీ పెళ్ళం నా దగ్గరే ఉంది. నీ పిల్లం నా దగ్గరే ఉంది అని బేస్ వాయిస్ లో చెప్తే సరిపోదు. ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఎందుకు? పెళ్ళమే ఉంది. మాట్లాడు. నాన్న నాన్న ఎలా ఉన్నావమ్మా? నేను బానే ఉన్నాను నాన్న, కాకపోతే కొంచెం గట్టిగా కట్టేశారు. అయ్యో నేను చెప్తానేమ్మా, ఏం కాదే. చాలు చాలులే, ఇలా టైం అయితే ఫోన్లోనే కాపురం పెట్టి ఎలా ఉన్నారు? ఆ కట్లేదు కట్టారు కదా, కొంచెం లూజ్ గా చేయండి రా ప్లీజ్ రా. జాగ్రత్తగా చూసుకోవడానికి. ఇదేనా నా పెళ్ళమా? సరే ఎంత కావాలి? నాకు డబ్బులు వద్దు. మరి నాకు నీ పని మనిషి కావాలి. పని మనిషా? అవును, నీ ఇంట్లో కొత్తగా జాయిన్ అయిన పని మనిషి నాకు కావాలి. ఈ శెట్టి అంటే ఎవడనుకున్నావు రాను? ఇప్పుడు ఒక లెవెల్ ఒక స్థాయి అని ఉంటుంది. నా ఇంట్లో కొత్తగా చేరడం పని మనిషిని. అమ్మా ప్లీజ్ అమ్మా ఒకసారి వస్తావని రొక్క తినమంటావా? అయినా ఈ పని మనిషి ఫ్యాంటసీ ఏంట్రా? ఎవడ స్థాయి ఆడిది, ఎవరి రిక్వైర్మెంట్లు ఆడి. నీ పెళ్ళం నీ ఇంటికి రావాలంటే నీ పని మనిషి నా ఇంటికి రావాలి. ఆ పని మీద ఉండు. బ్రోకర్ చేసి దొబ్బారు కదా. సరే కానీ కట్టలేదు కొంచెం లూజ్ గా కట్టండి ప్లీజ్ రా. కట్ చేసాడు. రాయ్ మూత మూసేరా. రే ఇట్రా సార్. ఇప్పుడు మన దగ్గర కొత్తగా పని మనిషి ఏమైనా చేరిందా? ఎవరో జాయిన్ అయినట్టున్నారు సార్. ఎందుకు? సరే దాన్ని తీసుకొని రెడీ చెయ్యి. ఏంటి సార్ ఇంత టెన్షన్ లో కూడా? అవునరా, ముచ్చటగా మూడో పిల్లం కావాలని చెప్పింది. అలాగే సార్, అలాగే చేస్తాడులే గాని ఇంకా దాస్తావా ఇప్పటికైనా చెప్తావా? అంటే పోనీ అసలు విషయం ఏంటో చెప్పు చెప్పు. నువ్వు నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇప్పుడు కొత్తగా నీ గురించి నాకు తెలియాల్సింది ఏం లేదు కానీ ప్రాబ్లం ఏంటో చెప్పు. రే నీకే కాదురా, యావత్ ప్రపంచానికి తెలియని ఒక విషయం ఉందిరా. ఏంటది? అంటే నాకు నాకు సెకండ్ సెటప్ ఉంది. సెకండ్ సెటప్? నీకు సెకండ్ సెటప్ ఏంట్రా? అవునరా, అయినా అదేదో ప్రపంచంలో నా ఒక్కడికే ఉన్నట్టు ఎందుకురా రియాక్షన్? అంటే నీకో విషయం చెప్పాలి. నీకు సెకండ్ సెటప్? మన స్కూల్లో పక్కూరి పద్మ మన క్లాస్లోకి వచ్చి నీ పక్కన కూర్చుంటేనే నువ్వు పారిపోయి పక్క క్లాస్లో కూర్చునేవాడివి. అలాంటిది నీకు సెకండ్ సెటప్? రే ఇప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్ అంతా అవసరమా? నేను చెప్పేది ఒక్కసారి వినొచ్చు. మీది ఇక్కడే ఉంది. మీది కోసం నాది చాలా వెతుకుతాయి. డిన్నర్ చేద్దాం. అవునా? అయ్యే అమ్మా చెల్లమ్మ నువ్వు చల్లగా ఉండమ్మా. చూడరా నువ్వంటే ఎంత ప్రేమ. ఎవరు కాదన్నారా? అయినా అది పిలిచింది భోజనం చేయడం. అదే ప్రతి చిన్న విషయానికి అంతగా నువ్వు ఎమోషనల్ రియాక్షన్ ఎందుకు? పాపం ఏదో రమ్మంటుంది కదా, వెళ్ళి వచ్చేస్తాలే. జావజీ మా నేను వస్తాను 10 నిమిషాల్లో. అయ్యే చల్లగా జల్దీ అయ్యే. मैं वेट कर रही हूं. జాగ్రత్త అమ్మా. అయ్య బాబోయ్, రే దాన్ని గదిలో కట్టండి రా, గట్టి కట్టండి రే. మొత్తం ఇక్కడ కనసానిది అన్నితి రే. అడి దొరికితే మొత్తం అందరినీ బొక్కలో ఎత్తాడు రే. ఇక్కడ కాదు రా, లోపల పెట్టు. ఇదిగో దాని నోరు గట్టి కట్టండి. అరవకుండా కూర్చో. దా ఎవరు లేకపోయినా గానీ కోట్ వేసుకుని కూర్చుని ఉన్నావంటే బిజినెస్ బాగా డెవలప్ అయిందనమాట. నీలాంటి పెద్దోళ్ళు వచ్చినప్పుడు నీ స్థాయికి తగినట్టు ఉండాలి కదా. ఏంటి ఇలా వచ్చారు? నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. పని లేకపోతే పట్టించుకోరు కదా, చెప్పండి. ఆ చెవుల్లో తీస్తే కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. దీని పని దీందే, మీ పని మీదే. మ్యాటర్ ఏంటో చెప్పండి.
ఈ సినిమా ప్రొడ్యూసర్ శెట్టి గారి వైఫ్ కిడ్నాప్ అయింది. ఈ విషయం నీకు తెలుసు అనుకుంటా. అవునా? అయినా నేను మీలా పోలీసు ఉండి కాదు, మీడియా ఉండి కాదు ఇలాంటి విషయాలు కనుక్కోవడానికి. అంటే దానికి నీకు ఏ సంబంధం లేదంటావు? విషయమే తెలియకుండా సంబంధం ఎలా ఉంటది? అన్నట్టు మర్చిపోయాను, నీ పక్కన ఒక అమ్మాయి ఉంటదే, ఎక్కడా కనబట్టలేదు. షాపింగ్ వెళ్ళింది. ఈ టైంలోనా? ఆఫర్లో పెట్టారంటే వెళ్ళింది. వెళ్ళకూడదా? వెళ్ళొచ్చు. ఆ శెట్టి గారి ఇంటి ముందు సీసీ కెమెరాలో నీ కార్ కనపడ, నిన్ను ప్రైమ్ సస్పెక్ట్ గా బుక్ చేయమని చెప్పారు. ఎంత ఇచ్చేయమన్నారేటి? నువ్వు సిఐతో మాట్లాడుతున్నాను విషయం గుర్తుపెట్టుకో. రెస్పెక్ట్ ఉంది కాబట్టే మీరు అంటున్నాను. అయినా కారు కొనుక్కున్నాక ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. ఆడెవడంటి ముందో కారు ఉందని చెప్పి మేమే చేసామంటే అలాగా? సరే, ఇక్కడ ఏదో కొంచెం తేడాగా ఉంది, వెతుక్కోవచ్చా? అలాగే సెర్చ్ వారెంట్ ఉంటే అది చూపించేసి మొత్తం వెతికేసుకోండి. ఎవడొద్దన్నాడా? అబ్బో, ఓకే, వారెంట్ తోటే వస్తాను. అలాగే వస్తాను. ఇదిగో, సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో నేను జిమ్లో ఉంటాను. ఆ టైం తప్ప ఎప్పుడైనా వచ్చేయచ్చు. అయ్యి బాబోయ్, ఆ వడ్లు లేవురా, మొత్తం కొట్టేద్దు. పారు మన వైపు వచ్చే వరకు జాగ్రత్తగా ఉండండి. సరే అన్న. పారు, సీను, పారు, సీను, పారు, సీను. నువ్వెలా వచ్చావు? మరి అక్కడ పని మనిషి? చెప్తాను, ముందు దీని లోపల కట్టేమను. రాయ్, మళ్ళీ కట్టండి రా. అసలు నువ్వేంటి, ఈ డ్రెస్ ఏంటి, ఈ హెయిర్ స్టైల్ ఏంటి? పని మనిషి కదా, ఇలాగే ఉండాలి. నువ్వు ఇలా పని మనిషిలా బాగాలేదు. లోపలికి వెళ్ళి మంచి డ్రెస్ వేసుకో, సినిమా హీరోయిన్ లో ఉంటావు. ఎవర్రా మీరు? అంటే యాక్చువల్ గా అక్క రోడ్డు మీద అడుగు తిని దానిలో పడిపోయి ఉంటే స్కూటర్ మీద ప్లేస్ లేకపోయినా ట్రిపుల్స్ ఎక్కించి తెచ్చామని. చాలే, ఇంకా వెళ్ళి వస్తాం. లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదని అక్క వచ్చేకోసారి బాయ్ చెప్పి వెళ్ళిపోతాం. ఈ టైంలో మీరు బయటికి వెళ్ళటం అంత మంచిది కాదు. లోపలికి వెళ్ళి కూర్చోండి. పర్లేదన్నా, పదరా. అన్నా, నేను మీతో ఒక విషయం చెప్పాలి. అయ్య బాబు. ఓకే ఓకే, అర్థమైందన్న. ఇప్పుడు కూర్చోవాలి అంతే కదన్నా. నాకు ఇందాక నుంచి నీసు ఒకటే పెయిన్ అన్న. ఈడికి వస్తున్నా, ఈడు చెప్పట్లేదు అంతే బయటికి. చూడు, ఆ రైట్ లెక్క అడుగు పడట్లేదా? ట్రై చేయి, అక్కడ కూర్చుంటాం అన్న. పారు అంటే చెత్తది వల్లారా, ఒక ప్లాన్ ఫాలో అవడం కూడా రాదు. కొట్టకాక, లోపల మనం అనుకున్న ప్లాన్ ప్రకారం జరిగిందా ఏంటి? దాన్ని ముసుగేస్తానన్నావు, ఏమైపోయావు? ఏదో గ్యాస్ వచ్చి మూర్చిపోయారా? అది నా తప్ప. పడిపోయి నేను పక్కకి ఇలా కిడ్నాప్ చేసి వీచు ట్రాన్స్ఫర్కి వచ్చాను. నువ్వు లేవు, ఫోన్ చేస్తే ఎత్తావు, ఏమైపోయావు? అడిగిపోయావు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఏంట్రా? బ్యాక్ గేట్ దగ్గర ఉండమన్నాను కదా. బ్యాక్ గేట్ ఏంటి? ట్రాన్స్ఫర్ అని చెప్పి అన్న చెప్పాను కదా. నువ్వు నాకు ఎప్పుడు చెప్పారా? నువ్వు ఇలా అంటావనే, ఆ రోజు నేను చెప్తున్నప్పుడు ఎయిర్పోర్ట్స్ లో పాటలు వింటావని దాచేసి మరి చెప్పాను. ఎయిర్పోర్ట్స్ దాచేసావా? అవి ఎయిర్పోర్ట్స్ కాదురా, అన్న చెవిటి మిషన్. చెవిటి మిషనా? ఆ రోజు జరిగిన ఫైట్ లో సీను చెవికి దెబ్బ తగిలి మెల్లగా చెవుడొచ్చింది. చెవిటి మెషిన్ ఎయిర్పోర్ట్స్ లో చేసి మేనేజ్ చేస్తున్నాం. అన్నా, అంటే సౌండ్ ఇంజనీరా? అన్నా అన్నా చూడేంట్రా, అదేం పెద్ద విషయం కాదురా. నువ్వు వాళ్ళ అపేక్ష మాట్లాడుకున్నప్పుడు పక్కనే ఉన్నా ఏం విన్నట్టుంటాను చూడు. చెవిటోళ్ళకి యాక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు. అది కాదు మరి. ఇప్పుడు అన్నకు చూడంటే మళ్ళీ స్క్రిప్ట్ వర్క్ చేసి ఇంకో లేయర్ యాడ్ చేయాలి కదా. అక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి దిక్కులేదు కానీ మళ్ళీ స్క్రిప్ట్ లేరు. ఏంట్రా? కరెక్ట్ బా. అసలు ఏం జరిగింది పారు?
చేతికి దెబ్బలేంటి? వాడు నన్ను గట్టిగా కొట్టేశాడు. నేను కదా వాడెందుకు కట్టేశాడు? నీకు తెలియదు కదూ, వీళ్ళు నన్ను కిడ్నాప్ చేశారు. ఏమనుకుంటున్నారా? వారుని కిడ్నాప్ చేస్తారా? చంపేస్తాను నా కొడకల్లారా. అన్న 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 మీ మనిషిని తెలియజేసామన్నా, సారీ అన్న. వదిలే వదిలే, పాపం పిచ్చోళ్ళు. షెట్టి సెటప్ కోసం వచ్చారు, సినిమా వాళ్ళు. మీరు సినిమా వాళ్ళ సార్? అవునన్నా, నేను యాక్టర్ని, ఈడే డైరెక్టర్. అక్క నువ్వు అలాగే అంటావు. ఆ శెట్టిగాడు పద్దాక ఫోన్ చేసి దుబ్బేస్తున్నాడు. మనం అనుకున్నట్టే వాళ్ళు ఆవిడ మనకు సూపర్ ఇచ్చినోడికి హ్యాండ్ ఓవర్ చేద్దామా? ఇదిగో మళ్ళీ ఆడే. వాడికిస్తే మనకొచ్చేది 2 కోట్లే. నువ్వెలాగూ నా కోసం డైరెక్ట్ గా షెట్టితో మాట్లాడావు కాబట్టి వాడితోనే డీల్ చేస్తే బెటర్ ఏమో. ఏంట్రా నువ్వు వస్తున్నావా రావట్లేదా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? నువ్వు ఇంక వెయిట్ చేయక్కలేదు, నా మూడ్ పోయింది. నాకు నీ పని మనిషి వద్దే. మరి 4 కోట్లు క్యాష్ కావాలి. పిచ్చి పిచ్చిగా ఉందా? నేను ఆల్రెడీ పని మనిషితో పాటు ఈ చెత్త కొంపలోనే ఉన్నా. అదే డంప్ యార్డ్ లో ఎల్లో కలర్ కవర్ లో 4 కోట్లు పెట్టి నువ్వు ఇంటికి వెళ్ళిపో. సాయంత్రం లోపు మీ ఆవిడ మీ ఇంటికి వచ్చేద్ది. నువ్వేనా కొత్తగా ట్రై చేసావు అనుకోరా, మీ ఆవిడ 2-3 ఇన్స్టాల్మెంట్లో వచ్చేది. రే దాని మీద చెయ్యి పడ్డా బొంగురు వాస నువ్వు పెడా. ఇస్తావు నా కొడుక. ఏంటి? నాకేం తెలుసు సార్. నాకేం తెలుసు. అయ్యో ఇదేంటిది, నా మీద పడిపోతాడు. షెట్టి చెప్పరా షెట్టి. వాడికి ఇప్పుడు పని మనిషి అక్కర్లేదట, 4 కోట్లు కావాలట. నేనేమో ఈ పని మనిషిని వేసుకుని రోడ్లు వెంబడి తిరుగుతున్న హైదరాబాద్ అంతా పిచ్చిలేసిపోతుంది. కూల్ 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 రా. కూల్ అయితే కూల్. అసలు నువ్వు ఏం చేస్తాను? వాళ్ళని పట్టుకుంటావా లేదా? పట్టుకుంటానులే, ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను. ముందు నువ్వు కంగారు పడకుండా నేను చెప్పేది విను. డబ్బులు ఇస్తాను గాని ముందు సురేఖని చూడాలి అని చెప్పు. అదే డంప్ యార్డ్కి తన్ని తీసుకొస్తే డబ్బు ఇచ్చేస్తానని చెప్పు. ఆల్రైట్? ఇప్పుడు 4 కోట్లు వదిలించుకోవాలా నేను? ఏం అక్కర్లేదురా, నాకు ఇస్తానన్న 50 లక్షలు రెడీ చేసుకుంటే చాలు. సరే. దిగవే. దిగా. మా ఇల్లు ఇంకా రాలేదు కదండి. రాకుండా పర్లేదు, దిగా. అన్ని నాకెత్తుడు. వెళ్ళిపోతున్నాడా సార్? దొంగ సచ్చినాడా? అందమైన ఆడపిల్ల రోడ్డు మీద వదిలేస్తావా? ఈ ముందక్క చీర ఇది బెనారస్ పట్టు కదా, ఈ కలర్ కూడా మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. ఇది మీరు వారణాసి నుంచి డైరెక్ట్ గా తెప్పించుకున్నారు కదా అనుకున్నా. ఇక్కడ అసలు దొరకవు తెలుసా. ఈ బాడీ కూడా చాలా బాగుంది. పళ్ళు ఇంకా చాలా బాగుంటుంది. అనుకో క్లియర్ గా చూపిస్తా. ఎలాగో వాష్రూమ్ కూడా వెళ్ళాలి. అక్క ఈసారి నాకు కూడా ఒకటి తెప్పించక్క ప్లీజ్. ఇంట్లో ఇలాంటివి ఇంకా 2 ఉన్నాయి, నీకు కొట్టిస్తాలే. విప్పు. సరే, ఒక అరగంటలో నేను తీసుకొస్తాను. పెడాయి. మళ్ళీ ఏమైంది? శెట్టిగాడు దాన్ని చూస్తే కానీ డబ్బులు అంటున్నాడు. సరే, దాన్ని కూడా డంప్ యార్డ్కి తీసుకెళ్దాం. ఎలాగూ ఏరియా మొత్తం మన వాళ్లే. పోలీస్ చుట్టుపక్కల మఫ్టీలో ఉన్నా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే రాయ్ అన్నా, దాన్ని కట్లిప్పి తీసుకురారా. సరే అన్న. ఆపేసి అనిపించట్లేదురా. ఏం చేస్తుంది? అది నా గర్ల్ ఫ్రెండ్ రా. పొందేబియం ఓకేనా? వద్దు, దేం వేరే బాగుంది. రెండింటికి తేడా ఏంట్రా? ఎవరికి తెలుసు? నేనేదో ఫీల్ కోసం అన్నాను అంతే. నీ అబ్బాయి ఎత్తుకు, నువ్వు అటెళ్ళు. అంతా బాగానే జరుగుతుంది కదా. ఎందుకు రాస్తున్నావు? ఇక్కడే ఉన్నా కదా. చూడు, దీన్ని తీసుకొచ్చావంటరా. దీన్ని కట్టేసి పారిపోయింది. పారిపోవడం ఏంట్రా? ఈ దేబి మొహం మళ్ళీ ఏదో చేసి వాష్రూమ్ కి వెళ్తాను అంటే కట్లు విప్పాను. నన్ను కట్టేసి తను ఎటు పారిపోయింది.
దొంగ మొహంది నా ఫోన్ కూడా తీసుకెళ్ళిపోయింది. ఫిడ్ వచ్చేంత వరకు ఎంత బోర్ కొట్టిందో తెలుసా? నీకు బోర్ కొట్టిందా? మన సినిమా కాస్ట్యూమ్ డిజైనర్ ఏం చూద్దాం. ఇది కాస్ట్యూమ్ చేయాలంటే సినిమా ఉండాలి కదరా. నెల్లాళ్ళు కష్టపడి ప్లాన్ చేశానురా. ఒక్క దెబ్బతో హీరో అయిపోవచ్చు అనుకున్నాను. మీరు నన్ను మళ్ళీ విలన్ చేస్తున్నారా? సీను నువ్వు ఆగు. తన దగ్గర తన మొబైల్ ఉంది. షెట్టికి కాల్ చేసి ఎక్కడైనా కలవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు అది ఎవరికైనా కాల్ చేసి చెప్తే పోలీసులు మనందరినీ బొక్కలేస్తారా? నా ఫోన్ ని చైతు ఫోన్ తో ట్రాక్ చేయొచ్చుగా. ఏ నీ ఫోన్ ఇవ్వు. నా ఫోన్ ఎందుకు? ఇప్పుడు చెప్తాను. ఇది ఫైండ్ మై డివైస్ యాప్. నేను ఇలాగే ట్రాక్ చేస్తూ ఉంటాను. అవునా? ఇది కరెక్ట్ గానే ట్రాక్ చేస్తా లేదంటే నేను దీన్ని కూడా షూట్ చేస్తా. ఇది ఫాలో అయ్యే ఇక్కడికి కరెక్ట్ గా వచ్చాను. ఓకే కమాన్ లెట్స్ మూవ్. తప్పకే ఇదిగో నీ బాడీ ఫోన్. ట్రాక్ చేస్తాం. ఇంటికి ఎలా చెప్తాను పని. ఇదిగో ఇంకో 200 మీటర్స్ లో స్ట్రైట్ అన్న. లెఫ్ట్ స్ట్రైట్. పాటలు లేవన్నా? ఉన్నాయి. మరి పెట్టచ్చు కదన్నా. లెక్కలేదు. దారిలో ఆపుతాను కొని తెచ్చాయి. వద్దన్నా, దాని బదులు వినకపోవడమే బెటర్ అన్న. ఇక్కడ ఇక్కడ లెఫ్ట్ అన్న. లెఫ్ట్ 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 అన్న. లెఫ్ట్ లెఫ్ట్. అది రైట్ అన్న. ఇక్కడ రైట్ రైట్ అన్న. యూటర్న్ అన్న. ఓకే ఓకే ఓకే. కరెక్ట్ గా చూసి చెప్పరా అన్న. మళ్ళీ వెనక్కి చూపిస్తుందన్న. కరెక్ట్ గా చూడే. మీరే చూడండి అన్న. కావాలంటే చూడండి. మీరు చూడండి. సరిగ్గా చూస్తావా లేదా కాల్చి పట్టు. కొడతదేంటి? సరిగ్గా చూడాలి కదా. అన్నం పెడితే విశ్వాసం కూడా లేదు. స్ట్రైట్ స్ట్రైట్ చెప్పేది. కట్టేయటం ఎందుకు? ఫోన్ చేసి డబ్బులు అడిగితే సరిపోతుంది కదా. ఏమో, ఒకవేళ మీ ఆయన వీడియో కాల్ చేయమని అడిగితే. అన్నా నమస్తే అన్న. నమస్తే. వీళ్ళంతా ఎవరు? మన వాళ్ళేలే, కంగారు పడకు. మీ ఆయన లాస్ట్ మినిట్ లో ఓవర్ యాక్షన్ చేస్తే పనికొస్తారని నేనే రమ్మన్నాను. ఎరా ముగ్గురే వచ్చారంటే మిగిలిన వాళ్ళేరి? వరంగనా? వరంగలా? తమిళ్ బ్యాచా? ఆమా. సరే ఫోన్ కూడా. సరేనా ప్రతాప్, అంతా ఓకే కదా? నాకు ఇస్తానన్న కోటి ఇస్తే అంతా ఓకే. ఎందుకే ఎంత అడగమంటావు? నేను 10 అడిగాను. అబ్బో, పెద్ద అమౌంటే. అలా ఎవరది? నీ పెళ్ళం నా దగ్గర ఉంది. తిరిగి నీ దగ్గర రావాలంటే 10 కోట్లు కావాలి. ఒరేయ్, 10 కోట్ల సంగతి ఒక్కసారి పక్కన పెట్టరా. మళ్ళీ నువ్వు ఎవర్రా? అది నా పెళ్ళాం అనుకుంటున్నారా? అనుకుంటున్నారు. ఎవడు పడితే ఆడు అది నా దగ్గర ఉంది, అది నా దగ్గర ఉంది అని చెప్పుకుంటున్నారు. నీ పెళ్ళం నా దగ్గర ఉందని చెప్తున్నాను కదా. ఇంత కాన్ఫిడెంట్ గా ప్రతి ఒక్కరు ఇట్లా చెప్తున్నారా? సరే, అది నీ దగ్గర ఉంది, నేను ప్రూఫ్ అడుగుతాను, నువ్వు ఇదిగో అని పంపిస్తావు. అది నిజమని చెప్పి నమ్మేసి నేను రేట్ మాట్లాడుకుంటాను. మళ్ళీ గంటకొకడు ఫోన్ చేసి నీ పెళ్ళాం నా దగ్గరే ఉంది అంటాడు. ఏం చేయమంటావరా? వాళ్ళ దగ్గర నీ పెళ్ళం ఉందని ఒక్కటే చెప్తున్నారేమో, కానీ నీ పెళ్ళం చెప్పిన పర్సనల్ విషయాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఆలోచించుకో. ఆల్రైట్ ఆల్రైట్ ఆల్రైట్. అరే ప్రతాప్, చిన్నప్పటి నుండి నువ్వు పోలీస్ అవుతావు అన్నా కానీ నీలో ఇంత గొప్ప ఆర్టిస్ట్ దాగున్నాడని చెప్పలేదేంట్రా? అమ్మ నా కొడుకు, ఎలా కనిపెట్టేశాడు. ఇదంతా ప్లాన్ చేసింది మీ ఆవిడేరా. నీకు తెలియకుండా చేద్దాం అనుకుంది. ఎంత ఇస్తాందిరా? 1 కోటి. నేను 1.5 కోటి ఇస్తాను. దాన్ని వేసేరా.
డన్ రా. జాగ్రత్త. దానికన్నా దాని దగ్గర ఉన్న ఫోన్ నాకు ముఖ్యం. ఫస్ట్ ఆ ఫోన్ తీసుకో, దాని తర్వాత చంపేరా. ఓకే పాపా, నీ ఫోన్ ఇవ్వు. నిజంగా నా దగ్గర లేదు. సరే, చిన్న చేంజ్. నిన్ను తీసుకొస్తే మీ ఆయన 50 ఇస్తానన్నాడు, వదిలేస్తే నువ్వు 1 కోటి ఇస్తానన్నావు. ఇప్పుడు నిన్ను వేసేస్తే మీ ఆయన 1.5 కోటి ఇస్తానంటున్నాడు. మా ఆవిడేమో విల్లా 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 అంటుంది. నాకొచ్చే జీతంతో విల్లా నా వల్ల కాదే అంటే విందే. కాబట్టి నీ ఫోన్ ఎక్కడుందో చెప్పావంటే నిన్ను చంపకుండా వదిలేసి ఆ 1.5 కోటి తీసుకొని నేను విల్లా కొనుక్కుంటాను. ఎలా ఉంది? ప్లీజ్ ప్రతాప్. ఇప్పుడు 10 కోట్ల కన్నా నీ ప్రాణం ఇంపార్టెంట్ కదా బంగారం. చెప్పు.